పశ్చిమ గోదావరి జిల్లాలోని గరగపర్రు గ్రామం దళితుల ఆందోళనతో అట్టుడుకుతోంది. కాకీల నియంతృత్వ పోకడలు, అడుగడుగునా నిఘాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నించిన దళితులను వెలివేయడంతో నెలకొన్న వివాదం చినికి గాలివానగా మారింది. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా మోహరించారు. దళితులకు మద్దతుగా వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో ఏప్రిల్ 23న దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు. అయితే అగ్రకులస్తులు అందుకు అంగీకరించలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ గ్రామ బహిష్కరణ చేశారు. దీనిపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలకు దిగడంతో గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ను విధించారు. అయితే దళితులను వెలివేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన ఆగదంటున్నారు దళిత ప్రజా సంఘాల నేతలు. ఏప్రిల్ 23 సంఘటన తర్వాత అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తలెత్తినటువంటి వివాదం పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందింది. ముఖ్యంగా 3 సోమవారాల క్రితం గరగపర్రు దళితులయ్యా మమ్మల్ని సాంఘిక వెలువతో గురేశారు, మాకు ఏ విధమైనటువంటి పనులు లేవు, మేము పస్తులతో అలమటిస్తున్నాం, పిల్లా పాపలతో అలమటిస్తున్నాం అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినటువంటి ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు అనుగుణంగా తప్పుడు రిపోర్టును తయారు చేసి తప్పుడు నివేదికని కలెక్టర్ గారికి ఇచ్చి ఇక్కడ వెలివేత లేదు అని చెప్పి ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడానికి కారణమైంది. ఇక అన్యాయానికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళుతున్న తమను గ్రామంలోకి అనుమతించకపోవడంపై దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గరగపర్రు క్రిస్టియన్పేటలో మాజీ ఎంపీ హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనంలో హర్షకుమార్ను రాజనగరం పిఎస్కు తరలించారు. గరగపర్రు నిందితులను అరెస్ట్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇటు దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు పుప్పర గ్రామం వద్ద అడ్డుకున్నారు. దళితులను వెలివేసిన వారిపై చర్యలు తీసుకోకుండా భరోసా కల్పించేందుకు వెళుతున్న తమను అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వెలివేసినందుకు ప్రతి ఒక్కరు కూడా రాజులు 10 మంది కలిసి ఇంటింటికి తిరిగి మానవులు వస్తే కనుక సామానం తోముకుంటా వచ్చిన వాళ్ళు కూడా రానివద్దు, 5వ తారీఖు వరకు డేట్ పెట్టుకుని ఇగో మీరు వస్తే కనుక 5వ తారీఖు వరకు రండి, మా రాజులంతా కలిసి ఒకటి అయ్యాము, మానవులు వస్తే కనుక మేము వెలివేసాము, మానవులను వెలివేసాము, మానవులను మేము ఇంటికాడ సూతే కనుక మీకు 10,000 రూపాయలు జుర్మానా అని మా మానవుల గురించి రాజులందరూ ఏకమయ్యి చెప్పుకున్నారంటండి. గరగపర్రు ఘటనకు నిరసనగా గొల్లకోడేరులో ఫోరం ఫర్ ఆర్టీఐ దళిత సంఘాలు ర్యాలీకి యత్నించాయి. రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో దళిత నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు దళిత ప్రజా సంఘాల పిలుపు మేరకు అనేక మంది దళితులు, నేతలు గరగపర్రుకు బయలుదేరారు. అయితే 144 సెక్షన్ విధించిన పోలీసులు గ్రామంలోకి ఎవరినీ అనుమతించలేదు. గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే బహిష్కరణ జరిగిందో ఈ బహిష్కరణము కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహము పెట్టడం వల్ల, ఆ యొక్క మూర్తిని తొలగించడం వల్ల మళ్ళీ తిరిగి వీళ్ళు దళితులు అంబేద్కర్ ఆలోచన విధానంతో మళ్ళీ ఆ విగ్రహం పెట్టితే ఇక్కడ ఉన్న కులస్తులు ఇంత ధైర్యమా ఈ విగ్రహం పెట్టడానికి, మీరు మా చేతి నుండి తినే వ్యక్తులు అని ఆలోచించి 13 కులాలు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఇక విగ్రహ ఏర్పాటులో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కలెక్టర్ దళితుల పట్ల వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకోకుండా రాజీ చేసేందుకు యత్నిస్తున్నారని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దళితులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి సమస్యను పరిష్కరించాలని, దళితులపై వివక్ష ప్రదర్శించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.